2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కన్యా రాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానంలో ఉంటారు. 16 జనవరి నుంచి ఆయన మకర రాశికి వెళ్తారు. కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబం మీద గురువు గారి దృష్టి కూడా ఉన్నది కాబట్టి మీ కుటుంబ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి ధనం వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీకు ధనపరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ మాసం అంతాను. విద్యార్థులకి మంచి మార్క్స్ రావటము, మీరు అనుకున్న యూనివర్సిటీలో అనుకున్న కోర్స్ రావటము, ఇలాగ అన్ని గుడ్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం 13 జనవరి నుంచి చాలా బాగుండబోతోంది. మీ లవ్ కి ప్రపోజ్ చేయాలనుకుంటే కనుక 13 జనవరి నుంచి ప్రపోజ్ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పంచమ స్థానంలోకి శుక్రుడు, కుజుడు, రవి, బుధుడు 4 గ్రహాలు పంచమ స్థానంలోకి రాబోతున్నాయి. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా 13 జనవరి నుంచి మీకు చాలా చాలా బాగుంటది. హెల్త్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. చాలా ఆనందంగా ఉంటారు ఈ మాసం అనేది. ఆరోగ్య పరంగా మాత్రం శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా చాలా ఎక్కువ మంది శత్రువులు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసంలో మాత్రం. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ మాసంలో. మీరు తీసిన డెసిషన్స్ చాలా చాలా బాగుంటాయి. మీరు అనుకుంది సాధిస్తారు. బిజినెస్ పరంగా మాత్రం, మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 7వ స్థానంలో శని ఉన్నారు. శని గారి మీద 13 జనవరి వరకు కుజుడు దృష్టి ఉండబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ మాసం అంతాను ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే శని ఆ స్థానంలో ఉంటారో ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఛాలెంజింగ్ గా ఉంటది ఈ మాసం అనేది మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది. 10వ స్థానంలో గురువు గారు ఉన్నారు. దశమాధిపతి 5వ స్థానంలో ఉంటారు 13 జనవరి నుంచి. వృత్తి పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా బాగుంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.